ఉన్న సమయంలో తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో వందల సార్లు మాట్లాడానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని శుభం గార్డెన్స్లో బీఆర్ఎస్ తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి బోయిన్పల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా వారు చూపించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ తాము పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదని, తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడమని వారు తెలిపారు. గుర్తించి బాధ్యతలను చేపట్టిన పార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తెలుసుకోలేని చాలా మంది యువకులు వాళ్ళ సభలో ఉన్నారు. ఎందుకోసం కొట్లాడడం చాలా మంది తెలియదు. మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ కేవలం ఎన్నికల కోసమే కాదు, ఉద్యోగాల కోసం పరిష్కారాలను ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో విడదీసి ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పలుకున్నా కూడా శ్రీరామ్ సాగర్ తర్వాత రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ దాకా ఎక్కడా కూడా తెలంగాణకు చారని నీళ్ళు ఇవ్వడానికి ఒక్క బ్యారేజ్ కట్టలేదు. ఒక కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 మన అక్క చెల్లెల పెళ్లికైతే ₹1,00,000 ఇచ్చినాం. ఏం చెప్పిండు తులం బంగారం చెప్పిండు. ఎందుకంటే తులం బంగారం ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెద్దయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇట్లా అబద్ధాలు చెప్పి గులాబీ జెండా ప్రభుత్వాన్ని కూల్చేసింది కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలు ఇస్తాడు, భక్తగాల్సి మీరు చేస్తారు. మన మీద ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అక్కడ గాలి వస్తుంటే సోషల్ మీడియా మిత్రులు నాకు తెలిసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి యువకులారా, మీకు తెలంగాణ ఉద్యమంలో మేము ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులు నేను కానీ తెలంగాణ కోసం పార్లమెంట్లో దాదాపు 100 సార్లు మాట్లాడేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుని రానున్న 5 సంవత్సరాలు కూడా మీ సమస్యల కోసం పోరాటం చేసే వ్యక్తిని. మీకు ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా గొప్పటువంటి సింగపూర్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మన తెలంగాణకు కావాలని ఉంటాయి. రేపు వస్తే తప్పనిసరిగా మన ప్రాంతంలో పెట్టుకొని ఒక గొప్ప నైపుణ్యత సెంటర్ తీసుకొస్తే ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి? ఆ గడుపులో ఉండేటువంటి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ ఓట్ల కోసము, సీట్ల కోసము దుర్మార్గమైనటువంటి విషయాలు, కులాలు, మతాల మీద విభజించు, పాలించు